రైతులు అనేది పండించిన పంటలు ఏ విధంగా అమ్ముకోవాలా, ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాజకీయ నాయకులు కానీ, రైతు సంఘాల నాయకులు కానీ, రైతులకు అసలు ఇంతవరకు తెలియదు. అసలు సంఘాలు ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే 2 నెలలు అవుతుంది. మరి సంఘాలు కానీ నాయకులు కానీ పట్టించుకున్నప్పుడు రైతులకు కథం తొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆందోళన చేసిన దగ్గర 10 సార్లు ఆందోళన జరిగిన బేల మండలంలో. నేను బేల మండలం గురించి చెప్తున్నాను. కానీ మరి సంఘాల పేరు చెప్పుకుంటుంటారు కానీ ఆ సంఘాలు మాత్రం లేవు. రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ నాయకులు, మరి జిల్లాకు చెందినటువంటి వాడు కూడా ఇందాక కనిపించలేదు. కొందరు ఇప్పుడిప్పుడు కొందరు వస్తున్నారు, సంతోషం. కానీ ఈ ఆందోళన అనేటువంటిది కేవలం జిల్లా కేంద్రానికే పరిమితమైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? మన ఉద్యమం అనేటువంటి ముందుకు సాగాలి. గ్రామీణ క్షేత్రాల్లో రైతులతో మమేకం అయితే, కలిసి వాళ్ళతోనైతే, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే అప్పుడు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు, అఖిలపక్ష నాయకులకు అనుకోండి, రైతు సంఘాలకు అనుకోండి, అనుసంధానం సంబంధాలు పెరుగుతాయి రైతులతోని. అప్పుడు రాజకీయ నాయకులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానీ ఆ భయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రైతుల సమస్య అనేటువంటి పరిష్కారం అవుతుందని మా బేల మండల రైతుల యొక్క ఆవేదన. ఏంటంటే 2 నెలల నుంచి ఇది ఎవరికి తెలియని విషయం అని కాదు, కానీ అక్కడ చేస్తే మాత్రం వాళ్ళదే కదా అనే భావన వచ్చేసింది. మరి ఇటువంటి భావన రాకుండా ఎక్కడున్నా ఆ రైతులు మన రైతులే అని, ఇలా మాకుంటే సమస్య రేపు మీకుంటుంది, పక్క మండలాలకు ఉంటుంది. ఇప్పుడు సోయాకుంటే మళ్ళీ జొన్నకు వస్తుంది, మళ్ళీ మొక్కకు వస్తుంది, ఏ ధాన్యం వచ్చినా తొగరికి కూడా వస్తుంది. ప్రతిసారి ఉద్యమం అనేది రైతులకైతే తప్పుతలేదు. కాబట్టి దయచేసి నేను అన్న విషయాన్ని బాధగా తీసుకోకుండా దీన్ని రాబోయే రోజుల్లో ఈ రైతు సంఘాలు అనేటువంటిది స్ట్రాంగ్ కావాలి. స్ట్రగుల్ చేయడానికి వాళ్లకు సంబంధం అనేటువంటి ఏర్పడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రైతు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మారుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, కానీ రైతు సంఘాల నాయకులు మాత్రం సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుందని నేను మరి ఈ సభాముఖంగా నా యొక్క భావనను వ్యక్తం చేస్తాను. నా పేరు సార్ తేజరావు, బేలా మండల్ సార్.